రాబోయే వ్యక్తి వచ్చి ఎన్నో సినిమాలకి రివ్యూలు ఇచ్చారు. కానీ మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫస్ట్ టైం ఇక్కడ ఉన్న ఆర్టిస్టుల మీద రివ్యూ ఇవ్వబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ పూల చుక్క. హాయ్ గాయ్స్, యూజువల్లీ నేను సినిమాలకి టమాటోలు ఇస్తూ ఉంటాను, కానీ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి టమాటోలు ఇస్తాను. శ్రీదేవి డ్రామా కంపెనీకి టమాటోలు ఇవ్వడం అంటే దాంట్లో ఉన్న ఆర్టిస్టులకి టమాటోలు. ఇదేంటి బ్రదర్ భజన? సో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న ఆర్టిస్ట్ కి టమాటోలు ఇవ్వబోతుంది. సరే ఇవ్వు తొందరగా. సో ఫస్ట్ బుల్లెట్ భాస్కర్ గారికి. బుల్లెట్ భాస్కర్ అయితే టమాటాలు కాదు, గుడ్లు కూడా ఇసిరేయాలి. సో బుల్లెట్ భాస్కర్ గారు, మీరు యూజువల్లీ స్టేజ్ మీద కుమ్మేస్తూ ఉంటారు, కానీ ఫ్యామిలీని కూడా బాగా మేనేజ్ చేస్తారు. 4 ఫ్యామిలీస్. సో అందుకే మీకు 4 టమాటోస్ ఇస్తున్నాం. అబ్బా, మీరు టమాటాలు ఒకటి తెచ్చారు, రాళ్ళు గుడ్లు కూడా తెచ్చివ్వాల్సింది. సరే 4 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఓకే, కానీ దేనికి రేటింగ్ ఇచ్చారు? ఒకరిని మెయింటైన్ చేయటే కష్టం, నలుగురిని మెయింటైన్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ దానికి ఇచ్చారు. అంటే ఇది మల్టీప్లెక్స్ థాట్ ఇది, అందుకే మీకు కొంచెం మధ్యలో ఏదన్నా అడిగితే మేమే చెప్పాలి, అప్పుడు అతను ఎగ్జాక్ట్లీ దానికే అంటాడు. నెక్స్ట్ పంచప్రసాద్ గారు. పంచప్రసాద్ గారికి ఆరోగ్యం బాలేదు, టమాటాలు తినకూడదు. మీ స్కిట్లకి పెద్ద ఫ్యాన్ నేను. సరే ఒక్క నిమిషం, మీరు పూల చొక్క మరేంటి గల చొక్క వేసుకొచ్చారు అంటాడు. మీ పర్ఫార్మెన్స్ కూర్చొని చూశాను, చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. సో డిసప్పాయింట్ చేసినందుకు మీకు హాఫ్ టమాటో ఇస్తున్నాను. హాఫ్ టమాటోనా? హాఫ్ టమాటో. నాకు తెలిసి ఇంతవరకు అతను ఏ సినిమాకి కూడా ఇవ్వాల. 2 గింజలు ఇద్దాం అనుకున్నాను, మీ హెల్త్ ఇష్యూ ఏదైనా ఉందని, కానీ హాఫ్ టమాటో ఇస్తున్నాను. ఓకే, తీసుకోండి. టమాటో ఇది టమాటో. సో నెక్స్ట్ నరేష్ గారు. దొండకాయలు లేవా? నరేష్ గారిది చూసింది ఏంటంటే నేను అంటే చూసింది అది కాదు, చూడడం అంటే నేను మార్నింగ్ సెషన్ కూడా చూసాను, ఈ సెషన్ లో కూడా ఉన్నారు. 2 సెషన్లా. మీకు 2 టమాటోస్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీ ఫాదర్ కి ఇంకా ఎక్కువ టమాటోస్, 5 టమాటోస్, ఎందుకంటే ఆయన పేరు ఎక్కువ వినిపిస్తుంది నాకు. అది కరెక్టే, వెరీ గుడ్. ఎస్, అది కరెక్టే. ఫైమాకి ఎన్ని టమోటాలు ఇస్తారు? ఫైమాగా 3 టమాటోస్. 3 టమోటాస్. ఈ టమోటా పేరేంటి? ఈ టమోటా పేరు ప్రవీణ్. ఈ టమోటా పేరు ప్రవీణ్. ఈ టమోటా పేరు ఫైమా. నెక్స్ట్ రాజమౌళి గారు. మీరు రండి. మీ పాట బాగుంది, మందు మీద అదంతా ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేశాను, కానీ యూత్ చెడిపోతుంది మీ పాట వల్ల. స్టఫ్ లోకి ఏమన్నాయండి? టమాటో పికిల్ చేసుకోండి. ఒక్కటేనా? ఒకటే, 3 ఇస్తున్నాను, కానీ యూత్ చెడిపోతుందని. మీరు కూడా తాగొచ్చారా? ఏదేదో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ప్రసాద్ బెహరా గారు. ప్రసాద్ బెహరా రండి. తనకి చిన్న నలిగిన టమోటా ఏమన్నా ఇస్తారా? యాక్చువల్లీ 5 ఇద్దాం అనుకుంటున్నాను, కానీ ఒక టమాటో తగ్గించి 4 ఇస్తున్నాను. ఎందుకంటే ఈ కాస్ట్యూమ్ ఏదో సినిమాలో చూసినట్టుంది, ఒరిజినాలిటీ మిస్ అయింది, అందుకే 4 టమాటోస్ ఇస్తున్నాను. రెడీ, రాఘవ గారు రండి. ఇక్కడి నుంచి ఇసిరేయండి ఆయన మీదకి. మూలికల్ స్కిట్ చూసి ఎంజాయ్ చేశాను, బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అక్కడ టమాటో మూలికలు లేదు, యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఉంటాయి, అందుకు పెట్టినందుకు డిసప్పాయింట్ అయ్యి. వీళ్ళిద్దరు ఏదో శాస్త్రాలు మాట్లాడుకుంటున్నారు. లాస్ట్ ఎవరు? మీరు. ఆ రీజన్ ఏంటో చెప్పి ఇస్తే మేము కూడా. యాక్చువల్లీ మీరు పర్ఫార్మెన్స్ కుమ్మేస్తారు, కానీ మీ పులిహోర స్కిల్ డామినేట్ చేస్తుంది. ఓకే, అందుకే మీకు 3 టమాటోస్. 3 టమాటో, ఇంకో 4 టమాటో పులిహోర చేసుకుంటా. అందరినీ పిలుస్తున్నారు, నేను కనబడతా లేదా? నాకు టమాటాలు ఇవ్వాలని అనిపిస్తా లేదా నీకు? రే, ఇవేంటి నీవి? టమోటాలేరా? ఇక్కడ కుళ్ళిపోయిన టమాటో ఒకటి ఉంది. కుళ్ళిపోయిందా? అదే కరెక్ట్, ఇచ్చేయి. అంత కన్ఫ్యూజన్ గా చూడుకు, 2 కుళ్ళిపోయినాయిగా. మేమందరం ఎగ్జైటింగ్ గా ఉంది. రష్మికి ఎన్ని టమోటాలు ఇస్తావు, మా జడ్జి గారికి ఎన్ని టమోటాలు ఇస్తావని మేము అందరం వెయిట్ చేస్తున్నాం. రష్మి రా, ఇతని చేతిలో టమోటాలు తీసుకోవడం అంటే మామూలు అదృష్టం కాదు నీకు. యాంకరింగ్ చూస్తున్నాను, ఐఎమ్ క్లోజ్లీ అబ్జర్వింగ్. నాకేమనిపించింది, కొంచెం మెమరీ తగ్గింది. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ టు రిటైర్. సో ఈ టమాటో బుట్ట మీరు మొత్తం తీసుకొని అమ్ముకోవాలా? ఎగ్జాక్ట్లీ. టమోటాలన్నీ ఆవిడకిచ్చి, అంటే ఇప్పుడు ఇంద్రజ గారికి గచ్చిస్తావా? ఇంద్రజ గారికి ఐ థింక్ షీ డిజర్వ్స్ రైతు బజార్. ఆమెకు మొత్తం రైతు బజార్ ఇద్దాం. సో ఏంటంటే ఇది తీసుకొని ఫుల్ టమాటో బుట్ట.
నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అఫ్ కోర్స్ పూల చొక్క అనేది ఇస్ యువర్ స్క్రీన్ నేమ్. రియల్ నేమ్ ఏంటండి మీది? రియల్ నేమ్ ఇస్ నవీన్. నవీన్. ఓకే, థ్యాంక్ గాడ్. ఇంద్రజ గారు, మా పూల చొక్క గారు ఇచ్చిన ఈ టొమాటో రేటింగ్ మీకు ఎలా అనిపించింది? అసలు ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? అట్ ద సేమ్ టైం మీరు మా పూల చొక్క గారికి ఎన్ని రేటింగ్స్ ఇస్తారు? ఐ మీన్ ఎన్ని టమాటాలు ఇస్తారు? అతిథి దేవో భవ అండి. అతిథిగా వచ్చిన వాళ్ళకి మనం జడ్జ్మెంట్ చేయకూడదు. వాళ్ళు వచ్చారు, మనం ఆహ్వానించాలి, గౌరవంగా సాగనంపాలి, అంతే. రివ్యూ అన్నది హానెస్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి డబ్బులు పెట్టి ఒక మూవీ తీసినప్పుడు దాని మీద ఎంతో కొంత బాధ్యత అందరికీ ఉండాలి. కాబట్టి ఐ ట్రూలీ అప్రిషియేట్ యూ. ప్లీజ్ కీప్ అప్ ద గుడ్ వర్క్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ ఆన్ ద స్టేజ్.